యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ వెళ్ళి రాగానే ఇరాన్ మీద సైనిక చర్య ఉంటుందని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళటం ఏంటి, అక్కడ నేతాన్యాహుతో మాట్లాడటం ఏంటి, నరేంద్ర మోడీ గారు భారతదేశానికి తిరిగి రావడంతో మరుసటి రోజే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరపడం ఏంటి, ఇదంతా కూడా అంతర్జాతీయంగా పెద్ద వ్యూహం అని చెప్పి కొంతమంది దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇరాన్ మీద దాడికి సపోర్ట్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఈ కారణంగా భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి ప్రధానంగా అంటే, రష్యా చైనా ఇప్పుడు ఇరాన్ పట్ల ఉంది, ఇరాన్ వైపు ఉంది. మరి భారతదేశం ఎవరు వైపు ఉన్నట్టు? ఇజ్రాయెల్ వైపు ఉన్నట్ట, అమెరికా వైపు ఉన్నట్ట, లేదంటే ఇరాన్ వైపు ఉన్నట్ట అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. మొత్తం మీద హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో పాటు అంతర్జాతీయంగా భారతదేశం ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండడం కారణంగా నష్టం జరుగుతుందా రాబోయే రోజుల్లో, లాభం జరుగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు.